వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మహమ్మద్ రసూల్. ఈరోజు మనము అనంతపురం జిల్లాలోని గార్లదిన్న మండలం కేశవాపురం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఒక చిన్నారి ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో పోరాడుతోంది. అది మనం ప్రస్తుతం వారి ఇంటి వద్ద ఉన్నాము. ఈ ఇంటి వద్దకు వెళ్దాము. ఈ వాళ్ళతో ఆ చిన్నారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఎలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునేందుకు వారి తల్లిదండ్రులతో పాటు అదేవిధంగానే ఆ చిట్టి తల్లి యొక్క బాధ ఏ విధంగా ప్రాణాంతక వ్యాధితో పోరాడుతోంది అనేటువంటిది అడిగి ఇప్పుడు వారితోనే తెలుసుకుందాం. వ్యాధితో పోరాడుతోంది. దాదాపుగా పుట్టినప్పటి నుంచి ఆ వ్యాధి ఆ పాపను, ఆ చిట్టి తల్లిని నిర్వీర్యం చేసేటువంటి విధంగా చూస్తుంది. మరి వారి మాటల్లోనే తల్లిదండ్రులు ఉన్నారు, ఆంజనేయులు, అదేవిధంగానే అరుణ తల్లి. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు, 2 ఆడపిల్లలు, అదేవిధంగానే ఒక అబ్బాయి ఉన్నాడు. సో వీళ్ళలో మొదటి పాప, పెద్ద పాప అక్షయ గ్రేస్ అనేటువంటిది. సో అన్న, ఆంజనేయులన్న, ఏంటన్నా ఎలా ఉన్నారు? అసలు మీరు ఏం చేస్తారు? ఎప్పటి నుంచి పాప ఈ విధంగా ఇబ్బంది పడుతుంది చెప్పండి. సార్, నా పేరు ఆంజనేయులు. సో నేను అక్షయ గ్రేస్ అమ్మాయి తండ్రిని మాట్లాడుతున్నాను. నేను గ్రామ సచివాలయంలో సింగనమల మండలం ఉలికల్లులో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. పాప మాకు మొదటి సంతానము. అయితే పాప పుట్టినప్పటి నుంచి తను అనారోగ్యంగా ఉండడము, తరచూ ఇన్ఫెక్షన్స్ రావడము, స్కిన్ ర్యాషెస్ రావడము, తర్వాత కోల్డ్, కాఫ్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా వచ్చినా కూడా తను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేటివి. సో తరచుగా మేము ఒక 5 years వరకు ఇలాంటివే మేము చూసాము. డాక్టర్ల దగ్గరికి కలిసాము, స్కిన్ డాక్టర్ని కలిసాము, కంటికి వచ్చినప్పుడు కంటి డాక్టర్ని కలిసాము. తర్వాత ఇంకా చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరినీ కలిసాము. అయితే డాక్టర్లు ఏం చెప్పేవాళ్ళంటే ఒక 5 ఏళ్ళ వరకు, 10 ఏళ్ళ వరకు ఇవి కామన్గా వస్తుంటాయి అని చెప్తుండేవాళ్ళు. మేము 5 సంవత్సరాలప్పుడు చూసాము, ఎటువంటి ఫలితం ఏం కనపడలేదు. 10 సంవత్సరాల తర్వాత కూడా మేము చూస్తున్నాము. పాపకి ఇప్పుడు ప్రస్తుతం 13 సంవత్సరాలు పూర్తయింది. 10 ఏళ్ళ తర్వాత కూడా అలాగే ఉండడాన్ని బట్టి మాకు చాలా ఆందోళన. తరచూ మేము ఎంతో ఖర్చు పెట్టుకోవడము, హోమియోకి కూడా మేము ప్రయత్నించడము, ఆయుర్వేదిక్ కూడా ప్రయత్నించడము, ఇవన్నీ కూడా చేసాము. అయినా ఎటువంటి ఫలితం లేదు. పాప 13 సంవత్సరాలకు తగిన బరువు కానీ ఎత్తు కానీ లేదు. చూడ్డానికి చాలా షార్ట్గా కనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు మేము బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. బెంగళూరులో ఒక రెయిన్బో హాస్పిటల్, అది ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ప్రసిద్ధి చెందిన హాస్పిటల్, అది కార్పొరేట్ హాస్పిటల్. అది ఖర్చుతో కూడుకుంటున్నప్పటికి కూడా మేము ఎంతో ప్రయాసపడి మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో మాకు చెప్పినది ఏంటంటే
పాపకి అన్ని టెస్టులు చేశారు. ఒక 3 సంవత్సరాలు. అయితే ఒకటన్నా, ఇప్పుడు పాప ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది అంటున్నారు. ఏ ఇయర్ నుంచి ఈ పాప ఈ విధంగా ఇబ్బంది ఉంది అంటే ఇప్పుడు 13 సంవత్సరాలు అనేటువంటి విధంగా చెప్తున్నారు. సో 13 సంవత్సరాలు అంటే ఎప్పటి నుంచి ఈ పాప ఈ వ్యాధితో బాధపడుతుంది? తాను పుట్టిన 1.5 సంవత్సరం నుంచి మేము ఇది గమనిస్తూ వచ్చాం సార్. ముఖ్యంగా ఆల్ ఓవర్ ద బాడీ స్కిన్ మీద రావడము, తనకు తరచూ కోల్డ్, కాఫ్, జ్వరం ఆన్ అండ్ ఆఫ్ రావడము, ఇవన్నీ కూడా మేము చూసాము. అయితే మేము డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తుంటాము. కలిసినప్పుడు ఇవన్నీ కామన్ ఇష్యూస్ అనే విధంగా డాక్టర్లు చెప్తుండేవాళ్ళు. అయితే మేము తరచుగా వీటి ద్వారా ఎక్కువగా పాప బక్కచిక్కిపోవడము, సరిగా ఎదుగుదల లేకపోవడము, చాలా బలహీనమైపోవడము, తోటి పిల్లల్లాగా తను కూడా సమాన వయసులతో బలంగా లేకపోవడము, అదంతా కూడా మేము గమనిస్తూ వచ్చాం సార్. 1.5 సంవత్సరం నుంచి ఇది మేము పుట్టిన దగ్గర నుంచి మేము అబ్జర్వ్ చేసాం. అన్న, ఇది ఒక ప్రాణాంతక వ్యాధి అనేటువంటిది మీరు ఎప్పుడు గుర్తించారు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మరి ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో ఒక చిన్నారి ఒక ఇంటిలో ఒక పాప బాధపడుతోందంటే ఆ తల్లిదండ్రుల యొక్క మనోవేదనను ఇక చెప్పడానికి వీలు లేనటువంటి దారుణమైనటువంటి విధంగా ఉంటుంది. చాలా ఆవేదనాభరితంగా ఉంటుంది. ఎందుకంటే కంటికి రెప్పల నవమాసాలు ఒక తల్లి మోసి ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆ పాపకు కానీ బాబుకు కానీ అలాంటి తల్లికి కానీ తండ్రికి కానీ వారి యొక్క చిన్నారికి అనారోగ్యంగా ఉంది, ఏదో 1-2 రోజులు జ్వరం అంటే ఒక ప్రాణాంతక వ్యాధి సోకింది అని తెలిసిన తర్వాత వాళ్ళ యొక్క గుండెలు తల్లడిల్లేటువంటి విధంగా ఉంది. మరి మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు ఇన్ని రోజులుగా? సార్, మేము వాస్తవానికి 10 సంవత్సరాల పాపకి పూర్తయినప్పుడు మేము అనంతపూర్ దాటి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. అనంతపూర్లో ఒక డాక్టర్ సలహా తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఒక 6 నెలలు, సంవత్సరం మట్టుకు అనేకమైనటువంటి పరీక్షలన్నీ కూడా చేశారు. ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా అది చూశారు. తర్వాత వాళ్ళు నిర్ధారించిండేది ఏంటంటే పాపకు ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంది. కారణం ఏంటంటే బోన్ మ్యారో అది సరిగా లేదు, బోన్ మ్యారోలో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ బోన్ మ్యారో డిసీజ్ ఉందని వారు నిర్ధారించారు. వారు దీనికి సంబంధించిన డోనార్ మ్యాచ్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని వాళ్ళు పూర్తిగా కంక్లూజన్ చేయడం జరిగింది. సో అప్పటిదాకా బోన్ మ్యారో అనేటువంటి వ్యాధిని గుర్తించేదాకా అనంతపురం నగరంతో పాటు చాలా హాస్పిటళ్లకు మీరు పాపను తీసుకొని తిరిగారా? ఎస్, అవును సార్. మేము అనంతపూర్ పరిధిలో కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంచి ప్రసిద్ధి చెందిన డాక్టర్లందరినీ కూడా కలిసాము. అయితే మాకు ఎవరెవరిని కలిశారు? అప్పటిదాకా ఏ విధంగా వాళ్ళు సూచనలు చేశారు? అంటే 10 సంవత్సరాలు అప్పటికే వ్యాధిని గుర్తించినటువంటి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అవును సార్, అనంతపూర్లో గవర్నమెంట్ డాక్టర్స్ని కూడా కలవడం జరిగింది. మరి ఆర్డిటి బత్తలపల్లి డాక్టర్స్ని కూడా కలిసాము. తర్వాత ప్రైవేట్ క్లినిక్ ఉన్నటువంటి డాక్టర్లు కూడా మేము కలవడం జరిగింది. అయితే అది నిర్ధారణ మాత్రం మాకు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత జరిగింది సార్. అప్పటిదాకా జిల్లాలోనే వివిధ ఆసుపత్రుల్లో తిరగడానికి ఖర్చులను ఎలా భరించారు మీరు? ఎందుకంటే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? ఏదన్నా ఉద్యోగం చేస్తున్నారా? మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎంత శాలరీ వస్తుంది? ఏంటి పరిస్థితి? సార్, నాకైతే కుటుంబంలో నేను ఒక్కనే నా మీదే నా కుటుంబం ఆధారపడి బ్రతుకుతూ ఉంది. సో మా భార్య హౌస్ వైఫ్గా ఉంది. ఇంకా నాకు 3 పిల్లలు. సో వీళ్ళంతా కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నారు. సో ఈ కుటుంబ పోషణైనా వీళ్ళ చదువులైనా అంతా కూడా నా మీదే ఆధారపడుతుంది. నేనైతే ప్రస్తుతానికి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు నెలకు 30,000 జీతం వస్తుంది. ఆ 30,000 జీతంలోనే వీటన్నిటిని భరించడం నా స్తోమతకి మించినట్టుగా నాకుంది. ప్రస్తుతానికి అయినప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి దాతల సహకారం కోరుతూ ఈ ట్రీట్మెంట్కి ధైర్యంతో మేము ముందడుగేసాం సార్. సో ఈ బోన్ మ్యారో అనేటువంటిది ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. బోన్ మ్యారో వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ప్రతిరోజు పాప ఎదుర్కొంటుంది. మరి డాక్టర్లు ఎలాంటి సజెషన్స్ చేశారు? ఏ విధంగా గుర్తించారు? మరి ట్రీట్మెంట్కి ఎలాంటి ఈ విషయాలను ఫాలో కావాలని చెప్పారు? సో డాక్టర్లు జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పాపకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో దీని ఖర్చు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి బోన్ మ్యారోకి దాతల నుంచి కలెక్ట్ చేయాలి.
అయితే పాప యొక్క ఆ, సహోదరులు కానీ సహోదరుల నుంచి మ్యాచ్ కాలేదు, రిలేటివ్ ఫ్యామిలీ నుంచి కూడా మ్యాచ్ కాలేదు. అందుకని మేము బయట వ్యక్తి డోనార్ నుంచి మేము ఈ యొక్క బోన్ మ్యారోని తీసుకోవడాన్ని బట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది సార్ దీనికి. అంటే యాక్చువల్గా బోన్ మ్యారో అంటే ఇది ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ప్రధానంగా పాప శరీరం మొత్తం దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అదేవిధంగానే ప్లేట్లెట్స్ అనేటువంటిది వీటిపైన ప్రధానంగా దీని ప్రభావం ఉంటుంది. సో పాప ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది, ఏ విధంగా ఆ పాప శరీరం పైన దాని ప్రభావాలు ఉన్నాయని మీరు ఒక తల్లిదండ్రులుగా గుర్తించారు. డాక్టర్లకు ఏ విషయాలు సూచించారు? సార్ ప్రధానంగా మేము ఏం చూసామంటే పాపకు ఎంత పౌష్టికాహారం ఇచ్చినా కూడా తన యొక్క శరీరము ఈ బోన్ మ్యారో డిసీజ్ని బట్టి ఆ శరీరానికి అది వంటేది కాదు, అది అబ్జర్వ్ అయ్యేది కాదు. సో దాన్ని బట్టి పాప చిన్నగా ఉండడము, కంటి సమస్యలు రావడము, తర్వాత తన యొక్క చర్మ సమస్యలు రావడము, తనకు జ్వరము రావడము, తర్వాత చాలా వీక్నెస్గా ఉండడము, తను నడిచిన స్కూల్కి వెళ్ళిన చాలా ముఖము వాడిపోయినట్లు కనపడము, ఇవన్నీ కూడా మేము తరచూ చూసాం సార్. ఇవే విషయాలనే డాక్టర్కి కూడా మేము చెప్పామన్నమాట. ఫైనల్గా అసలు బోన్ మ్యారోతో బాధపడుతోంది అని ఏ విధంగా ఐడెంటిఫై చేశారు? సో ఇది బెంగళూరులోకి మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. అయితే వాళ్ళకి ఎటువంటి నిర్ధారణ రాలేదు. ఆ నిర్ధారణ రాకపోయేటప్పటికి వాళ్ళు ఫైనల్గా జెనెటిక్ రికార్డ్ టెస్ట్ అనేది ఒకటి చేశారు. ఆ జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత పాపకి ఖచ్చితంగా ఇమ్యూనో డెఫిషియన్సీ, బోన్ మ్యారో డిసీజ్ ఉందని వాళ్ళు నిర్ధారించి దాన్ని ఐడెంటిఫై చేసి మాకు తెలియపరచడం జరిగింది సార్. అంటే మరి ఎట్లా మరి ట్రీట్మెంట్కి మీ దగ్గర మేము ఈ ఇంటి పరిస్థితులు వీటన్నింటినీ చూస్తుంటే ఒక సాధారణమైనటువంటి కుటుంబంగా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళకు కట్టినటువంటి చిన్న ఇల్లు చూస్తున్నాం. కేవలం ఒక 10 ఫీట్స్ కూడా ఉన్నటువంటి ఒక చిన్న గది, అందులో ఒక చిన్న వంట రూము, అందులోనూ ఈ గదిని దాదాపుగా ఈ జిల్లాలో ఆర్డిటి వాళ్ళ రూపకల్పనలో ఇలాంటి నిర్మాణం, మరి ఇది ఆర్డిటి వారే నిర్మించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అవునా? ఎస్ సార్. సో ఇది 2002లో ఆర్డిటి ఫాదర్ ఫెరార్ ద్వారా మేము ఇంతకుముందు మట్టి మిద్దెలో ఉండేవాళ్ళము. ఫాదర్ ఫెరార్ ద్వారా మాకు ఇది ఆర్డిటి ఇల్లు రావడం జరిగింది సార్. మాకైతే సొంత ఇల్లు అనేది ఏమీ లేదు. అంటే దాదాపుగా ఆర్డిటి వారు దళిత కుటుంబాలకు ఎక్కువగా ఈ ఇళ్లను కట్టిస్తుంటారు. మరి మీరు? అవును సార్, మేము కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము. మాకు కూడా మేము ఆర్డిటిలో, నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఆర్డిటిలో స్టూడెంట్గా ఉన్నాము. మా తల్లిదండ్రులు కూడా ఆర్డిటి కార్యక్రమాల్లో పాలు పొందేవాళ్ళు. అందులో భాగంగా మాకు కూడా ఆర్డిటి ఇంటిని ఇవ్వడం జరిగింది సార్. సో ఇది మొత్తం పైన ఇక్కడ చాలా చిన్న ఇల్లు, 3 పిల్లలు, భార్యతో వీళ్ళు ఇక్కడ జీవనం చేస్తున్నారు. వాళ్ళ చిన్నారికి పాపక అక్షయకు ఈరోజు ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఉంది. అక్షయ చూసే ఇది బోన్ మ్యారో అంటే సాధారణంగా మనిషి ఎంతటి పటిష్టమైనటువంటి మనిషిని కూడా బోన్ మ్యారో అనేటువంటిది ఎముకలకు వచ్చేటువంటి ఈ వ్యాధి పూర్తిగా మనిషిని నిర్వీర్యం చేస్తుంది. చిట్టి తల్లిని చూస్తున్నాం. దాదాపుగా 13 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ చిట్టి తల్లి చూడండి, ఆరోగ్య పరిస్థితి మనకు ఎంత బాధగా కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఏమాత్రం గ్రోత్ కూడా లేదు, అంటే పాప యొక్క ఎదుగుదల ఏమాత్రం లేదు, పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ చిన్నారితో ఉంటూ నిత్యం ఆ పాప వైపు చూస్తూ వారు కంట తెడిపెట్టున్నటువంటి పరిస్థితి. బోన్ మ్యారో వల్ల ప్లేట్లెట్స్ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగానే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉంటే తప్ప మనిషి ఎదుగుదల, వారి యొక్క ఆరోగ్యము, అదేవిధంగానే వారి యొక్క చర్మ సౌందర్యము ఇవన్నీ కూడా మనిషికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎర్ర రక్త కణాలు నిర్వీర్యం అవుతాయి ఇలాంటి బోన్ మ్యారో అనే వల్ల తెలుస్తుంది. ఎర్ర రక్త కణాలు తగ్గిపోతే మనిషికి
ఆక్సిజన్ అందేటువంటి పరిస్థితి లేదు. ఆక్సిజన్ అందకపోతే ఎదుగుదల ఉండదు. కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి విధంగా కూడా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు లేకపోతే, అదే తెల్ల రక్త కణాలు లేకపోతే పూర్తిగా ఇమ్యూనిటీ పవర్ కూడా పూర్తిగా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇక్కడ ఈ పాప విషయంలో ఈ బోన్ మ్యారోతో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయాలు స్పష్టంగా కనిపిస్తున్న. చిట్టి తల్లిని కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. తల్లి, ఏం చదువుకుంటున్నావు? స్కూల్కి ఎలా వెళ్తావు? ఏంటి చెప్పమ్మా. స్కూల్కి నేను ఆటోలో వెళ్తాను. శ్రీ సత్యసాయి స్కూల్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇంగ్లీష్ మీడియం. బాగా చదువుతున్నావు తల్లి. ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు? ఏ గ్రేడ్. ఏ గ్రేడ్. బాగా ఇష్టమా నీకు? చదువు అంటే బాగా ఇష్టమా? మరి స్కూల్కి వెళ్ళడం లేదు అని అంటున్నారు ఈ మధ్యన. మీ నాన్న వాళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు? బాగలేదనుకోవడం లేదా? ఎవరు చెప్పారు బాగలేదని నీకు? డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారా? మరి బాధగా ఉందా నీకు? చోటి పిల్లలతో ఆడుకోవడానికి పోలేకపోతున్నానని బాగా ఉంది. బాధగా ఉందా? బాగా చదువుకుంటా. ఏం ఆటలంటే ఏమి ఇష్టం నీకు? స్కిప్పింగ్. స్కిప్పింగ్. ఎందుకురా తల్లి ఏడుస్తున్నావు? బాగవుతుంది, నీకు ఆరోగ్యం బాగవుతుంది. డాక్టర్లు, మంచి డాక్టర్లు ఉన్నారు. అమ్మా నాన్న మీరు చూపిస్తున్నారు కదా, బాగా డాక్టర్ల చెంతకు తీసుకెళ్తున్నారు నిన్ను. ఏ మాటలు ఇష్టం నీకు? స్కిప్పింగ్. ఇంకా అంతే. పిల్లలతో బాగా ఆడుకునేవారు. నీ స్నేహితులు బాగున్నారా స్కూల్లో? బాగుంది. ఏమి ఇబ్బంది ఉంది నాన్న నీకు? ఏడొద్దు, బాగా అయిపోతుంది నీకు. అక్షయ గ్రేస్ నీ పేరులోనే ఉంది కదా, అక్షయ గ్రేస్. గ్రేస్ అంటే దీవెనలు, దేవుడి యొక్క దీవెనలు నీకున్నాయి. నిన్ను ఆ భగవంతుడు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. ఇక తల్లితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అరుణ, ఆ తల్లి, ఈ 3 పిల్లలు, ఆ తల్లికి 2 ఆడపిల్లలు, అందులో అక్షయ గ్రేస్ అనేటువంటి ఆ పాపనే ప్రస్తుతం ఈ ప్రాణాంతకమైనటువంటి బోన్ మ్యారో అనేటువంటి వ్యాధితో బాధపడుతుంది. 9 మాసాలు మోసి అని పెంచి పెద్ద చేస్తున్నటువంటి ఆ తల్లి ఎదుటే ఒక చిన్నారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తోంది అంటే ఆ తల్లి పడేటువంటి బాధలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఆ తల్లితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం. అమ్మ తల్లి, అరుణమ్మ చెప్పండి, మీ పాప ఆరోగ్యం బాగవుతుంది. ఏంటి పరిస్థితి? మరి మీ కుటుంబం ఏంటి పరిస్థితి? ఏ విధంగా మీరు ఆ పాపని సంరక్షిస్తున్నారు? దేవుని దయ వల్ల మేము ముందుకు వెళ్తున్నాం. బాగవుతుంది. దేవుని మీద భారం వేసి తోటి పిల్లలతో పాటు బాగుండాలని మా కూతురు దాతల సహాయం వల్ల ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? దాతల నుంచి కావచ్చు, డాక్టర్ల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు. ఏంటి రోజు ఆ పాపని మీరే సంరక్షించేటువంటి తల్లి. సో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఎందుకంటే ఒక కట్ట ఉంది, ఒక డాక్టర్లతో చూపిస్తున్నటువంటి ఒక పుస్తకమే తయారైపోయింది. ఆ పుస్తకం ఇవ్వండి, చెప్పమ్మా తల్లి. ప్రతిరోజు ఏమకి నీరసంగా ఉండేది, చాలా బాధపడేది. కొద్దిగా నడిస్తే నీరసంగా ఉండేది, కాళ్ళ నొప్పులు, చాలా ఇబ్బందికి ఎదుర్కొనేది. అమ్మ, పాప రోజు భోజనం తింటుందా? ఎలా ఆమె యొక్క ఆ పాప యొక్క ప్రాంతకమైనటువంటి బాధ, ఒకవైపు రోజు జ్వరము, లేకపోతే చర్మం పైన చర్మ సమస్యలు, ఇలా ఇన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఏం తింటుంది పాప? అంటే సప్పసప్పగానే తింటున్న, కారం ఎక్కువ తినలేదు ఆమె. పెరుగు కానీ సప్పసప్పగా కొద్దిగా నిదానంగా తింటుంది. కొద్దిగా తిని నాకు చాలు అంటుంది. ఎక్కువ కూడా భోజనం తీసుకోలేదు. రోజు ఎలాంటి ఇబ్బందులు పడుతుందమ్మా? మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు? రోజు బయటకు వెళ్ళాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అట్లా మేము దగ్గరుండి నేనే పిలుచుకొని రాండి దగ్గరుండి. స్కూల్కి కూడా పంపడం లేదు కదా పాపని, ఎందుకని తీసుకెళ్తున్నారా? లేకపోతే ఎన్ని రోజుల నుంచి పోవడం లేదు పాప స్కూల్కి? ఒక 4 నెలల నుంచి పోలేదు సార్ స్కూల్కి. ఏమో ఎందుకని అంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, యాంటీబయాటిక్ టానిక్లు ఇచ్చినారు ట్రీట్మెంట్ చేసే వరకు. అది కొద్దిగా రెస్ట్లో ఉండాలని చెప్పారు, అందుకు స్కూల్కి పంపించలేదు. సో ఇది ఈ విధంగా తల్లి కూడా మనోవేదనకు గురవుతుంది. తన కడుపున పుట్టిన బిడ్డ
ఈరోజు ఈ విధంగా ఉంది అంటే ఏ తల్లి కూడా కనీసం కంటికి నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితి. ఈ చూసిన ఈ యొక్క కట్ట మాదిరి ఒక మెడికల్ ఆ పాప బోన్ మ్యారో వ్యాధితో ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. ఎందుకంటే ఈ పాప ఆరోగ్యం కోసము కాలికి బల్బం కట్టుకొని తిరగని చోటు లేదు, చూపించని ఆసుపత్రి లేదు. ఇలాంటి అనంతపురం నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రులు అన్నింటిలో కూడా ఈ విధంగా ఆ పాప ట్రీట్మెంట్ కోసం తిరిగారు. ఫైనల్గా ఆ పాపని ఒక చిల్డ్రన్స్ డాక్టర్తో, ఒక ప్రభుత్వ చిల్డ్రన్స్ డాక్టర్తో చూపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సూచించారు బెంగళూరు లాంటి ప్రధానమైనటువంటి ఒక మంచి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యం అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విధంగా అప్పుడు సూచిస్తే తప్ప ఆ తండ్రి ఆసుపత్రులకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఎందుకంటే బెంగళూరుకు వెళ్ళాల్సింది. చెప్పండి, బెంగళూరులో ఏ ఆసుపత్రిలోకి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలోకి వెళ్ళారు? ఈ పాప ట్రీట్మెంట్కు చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు. మరి ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత అవసరం అంటున్నారు? ఎందుకంటే బోన్ మ్యారో అంటే బ్లడ్ వ్యాధిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది వివిధ రకాలుగా. ఎందుకంటే కొంతమందికి బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, కొంతమందికి స్టెమ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చూసినాం ఈ కట్ట ఒకవైపు బెంగళూరు ఇంత పెద్ద ఎత్తున ఒక పుస్తకం మాదిరి తయారైపోయింది. ఈ పాపకు చూపించినటువంటి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్ కానీ ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దాతలు ఎవరు ముందుకు వస్తారా, ఇక మా పాపను ఖచ్చితంగా మేము ప్రాణాలు నిలుపుకోవాలి, లేదంటే నిర్లక్ష్యం ఏమాత్రం చేసినా కూడా ఆ పాప ప్రాణాలు హరించేటువంటి అవసరం ఉంది ఆ రోగము. కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది, మరి ఏ ఆసుపత్రికి వెళ్ళారు, డాక్టర్స్ ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు? మీ దగ్గర అమౌంట్ ఉందా? ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేశారు? సార్, మేము ప్రధానంగా బెంగళూరు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ మార్తహల్లి బ్రాంచ్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. డాక్టర్లు అయితే ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. 30 లక్షలు మాకు చాలా మా శక్తికి మించిన ఆర్థిక భారం, అది మేము మోయలేని మా భారం అది. ఈ పాపను ఇంతకుముందే ఒక 15 నుంచి 20 లక్షలు పెట్టి మేము ఇప్పటి వరకు పాపకు అక్కడ ఇక్కడ తిరిగి చూపించాము. మరీ ఇప్పుడు తిరిగి ఇంకొక 30 లక్షలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మాకుంది. అయితే లాస్ట్ అక్టోబర్లో ఈ ట్రీట్మెంట్ గురించి వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పినప్పుడు మేము దాతల సహాయము పేపర్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా మేము కోరడాన్ని బట్టి ఒక 50% మేము తీసుకున్నాం సార్. ఒక 15 లక్షల వరకు మేము గెయిన్ అయ్యాము. ఇంకా మాకు సగము ఆర్థిక అవసరం ఉంది. సో దాని కొరకు కూడా మేము మీడియా ముఖంగా దాతలైన వారు మీకు తోచిన సహాయం చేస్తే ఖచ్చితంగా మా పాప యొక్క ప్రాణాన్ని నిలబెట్టిన వారు అవుతారని మేము యూటీవీ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పటిదాకా 15 లక్షలు ఖర్చు పెట్టారంటున్నారు. చూస్తే చిన్నపాటి జీతం. అందులో మీరు మొదటి నుంచి పాప పుట్టినప్పటి నుంచి కూడా మీరు ఏం ప్రభుత్వ ఉద్యోగంలో లేరు. అయితే ఇటీవల కాలంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చేసినటువంటి రిక్రూట్మెంట్లో మీకు జాబ్ వచ్చింది. అప్పటిదాకా మరి ఏ విధంగా పోషించారు ఈ పాపని? ఏ విధంగా ఈ పాపకు అవసరమైనటువంటి ట్రీట్మెంట్కు డబ్బులు ఖర్చు చేశారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాస్తవానికి ఏంటంటే సార్, మేము అంటే మా ఖర్చులు తగ్గించుకొని పాపకు ట్రీట్మెంట్ ఇచ్చాము, అదొక కారణము. రెండవది ఏంటంటే మాకున్న జీతంతోనే మేము కొన్ని బ్యాంక్ లోన్లు పెట్టడము, సో కొన్ని అలా తనఖా పెట్టి బ్యాంక్ లోన్స్ పెట్టుకొని అట్లా మేము రికవర్ చేసుకుంటూ మాకున్న దాంట్లోనే పాపకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది సార్. అంటే ఏమున్నాయి మీకు? ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? అసలు చూస్తే ఇంత చిన్న ఇల్లులో ఉన్నారు, మళ్ళీ పొలాలు ఉన్నాయా? ఏంటి మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చేస్తారు? ఇప్పటికే 15 లక్షలు ఖర్చు పెట్టి మరో 15 లక్షలు కావాలన్న మొత్తం 30 నుంచి 40 లక్షలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది పాప. అవును సార్, అంటే మాకేమీ ఆస్తిపాస్తులు ఏం లేవు సార్. మాకున్న జీతంలోనే మేము కొంత పొదుపు చేసుకున్న దాన్ని పూర్తిగా పాపకే పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది సార్. మాకు పొలం అనేది కూడా ఏమీ లేదు, అది 1.5 ఎకరా ఉంది. దాంట్లో కూడా అది మెట్ట పొలము, వర్షాధారమైంది. పంట నుంచి కూడా ఎటువంటి సహాయం మాకు లేదు సార్. అంటే మేము బ్యాంక్తో కొద్ది లోన్ తీసుకొని కట్టుకుంటూ. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1.5 ఎకరం ఉంది సార్, అది మెట్ట పొలమే. దాంతో కూడా మామూలుగా అది వరి వేస్తాము. ఆ వరి మామూలుగా తినడానికి వరి మాత్రమే ఉంటుంది, కానీ మాకు లాభదాయకమైనది కూడా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలి కదా, ఇప్పుడు ట్రీట్మెంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏం చేయాలంటే అంటే బ్లడ్ మార్చాలన్నారా లేకపోతే ఏం చేయాలన్నారు?
సో పాప యొక్క బోన్ మ్యారో సిస్టమ్ అంటే పాపలో ఉన్నటువంటి ఆ ఎముకల గుజ్జునంతా కూడా తీసేసి డోనార్ నుంచి హెల్దీ బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు సార్. అంటే డోనార్ దొరికాడా? సాధారణంగా ఈ బోన్ మ్యారో అనేటువంటిది కొన్ని లక్షల మందిలో కొంతమందికి 1 or 2% మాత్రమే ఉంటుంది, అది కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భంలో ఈమె ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డోనార్ దొరికాడా, లేకపోతే మీ కుటుంబం నుంచి ఎవరన్నా ఇస్తున్నారా? మాకు ఈ పాప ఇంకోటి ఏంటంటే ఈ జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత మాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయము, భయంకరమైన విషయం బయటికి పడింది. అదేంటంటే ఇలాంటి జెనెటిక్ హిస్టరీ రికార్డు ఉన్నటువంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 మంది ఉన్నారు. ప్రతి మిలియన్లో ఒకరు ఉంటారు అని డాక్టర్లు వారు చెప్పారు. మాకు చాలా భయం వేసింది. డోనార్ కోసం దగ్గర 2023 నుంచి 25 వరకు మేము సెర్చ్ చేసాం. ఫ్యామిలీలో ఎవరిది మాకు మ్యాచ్ కాలేదు. సో బయట రిజిస్ట్రీ నుంచి డోనార్ని డాక్టర్లు 1.5 year సెర్చ్ చేసి ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు డోనార్ 100% మ్యాచింగ్తో డోనార్ ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్కి ఇనిషియేషన్ చేయడం జరిగింది. మరి డోనార్ నుంచి టోటల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే స్టెమ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు. సో దానికి ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దాతలు ఎవరన్నా ముందుకు వచ్చారా? ఇప్పటికే ఎవరన్నా దాతలను కలిశారా, లేకపోతే ప్రభుత్వానికి విన్నవించారా? సార్ మేము మీడియా ముఖంగా ప్రింట్ మీడియా, పేపర్ మీడియా ద్వారా కూడా మాకున్నటువంటి విషయాన్ని మేము తెలియపరిచినప్పుడు మా ఉద్యోగ సంఘాలు కావచ్చు, మా యొక్క తోటి ఆత్మీయులు కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా అనేక మంది కూడా ముందుకు వచ్చారు. సో వారందరి సహకారంతో మేము ఇప్పటి వరకు ఒక 15 నుంచి 20 లక్షల వరకు మేము జమ చేశాము. అయితే ఇంకా మాకు ఒక 10 నుంచి 15 లక్షలు అయితే అవసరం ఉంది. అది కూడా మేము మరొకసారి దాతల మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. అందుకనే మేము దాతలను మరొకసారి కోరుకుంటున్నాం. అంటే ప్రభుత్వానికి ఏదన్నా విన్నవించారా? ఇప్పటిదాకా ఏదన్నా సహాయం కోసం కలెక్టర్ గారిని కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా కలిశారా? అందులో ఈ జిల్లాలో జీవం పోసేటువంటి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు, ఒక జీవనాడి లాంటి ఆర్డిటి ఉంది. ఆర్డిటి సహకారాన్ని మీరు తీసుకున్నారా ఇప్పటిదాకా? సార్ మేము కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. సార్ కూడా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మీకు చేయగలిగిన సహాయం చేస్తానని సార్ కూడా హామీ ఇచ్చారు. తర్వాత మేము ట్రీట్మెంట్కి వెళ్ళేలోపు ఇంకొకసారిని సార్ని కూడా కలవాలని కూడా మేము ఆశిస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఈ విషయం పైన కలవడం జరిగింది. మేడం గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగిన సహాయం చేస్తామని కూడా చెప్పారు. ఇంకా తర్వాత ఆర్డిటి టీంను కూడా కలిసాము. వారు కూడా అయితే ఆర్డిటి టైఅప్ అయిన లిస్టులో ఈ హాస్పిటల్ లేదు కాబట్టి ట్రీట్మెంట్ తర్వాత తప్పకుండా మాకున్న సహాయం మేము చేస్తామని ఆర్డిటి వారు కూడా హామీ ఇచ్చారు సార్. సరే, ఇప్పుడు ఈ చిన్నారికి ఇప్పుడే 13 సంవత్సరాలు ఉన్నాయి. ఈ చిన్నారికి అక్షయ గ్రేస్కి. అయితే ఈ పాప ప్రాణాలు కాపాడుకోవాలంటే డాక్టర్లు ఇక ఎన్ని రోజుల లోపల ఈ ట్రీట్మెంట్ పూర్తి చేయాలని చెప్పారు? సో వాస్తవానికి అక్టోబర్లో డోనారు దొరికాడు సార్. అక్టోబర్ దగ్గర నుంచి 6 నెలల లోపలని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ మార్చి గడిస్తే 6 నెలలు పూర్తి అవుతుంది. 6 నెలలు పూర్తయితే ఏప్రిల్లో స్టార్ట్ చేయాలని డాక్టర్లు అన్నారు. ఇది ఈ విధంగా ఒక చిన్నారి ఇక్కడ కేశవాపురం గ్రామంలో తల్లిదండ్రులు పడుతున్నటువంటి వేదన. అక్షయ గ్రేస్ చిన్నారికి 13 సంవత్సరాలు ఉన్నాయి. బోన్ మ్యారో వ్యాధితో ఇక ఆ వ్యాధితో ఆ చిన్నారి పోరాడుతోంది, కంట తెడుపెడుతోంది. స్కూల్కి పోవాలనేటువంటి ఆలోచన, ఆకాంక్ష ఉన్నాయి. పాప 7వ తరగతి చదువుతోంది. అందులో విద్యాపరంగా చూస్తే ఏ గ్రేడ్లో ఉంది, ఆరోగ్యపరంగా చూస్తే -0 గ్రేడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇక దిక్కు లేదు. దాదాపుగా 30 లక్షల రూపాయలు అవసరం ఉంది. ఆ పాపకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి స్టెమ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనేటువంటి విధంగా బెంగళూరులో ఉన్నటువంటి ఖరీదైనటువంటి ఆసుపత్రులు కూడా చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఇక మార్చి లోపల ఖచ్చితంగా ఆ పాపకి
స్టెమ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనేటువంటి విధంగా సూచించారు. కాబట్టి ఆ ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో పోరాడుతున్నటువంటి అక్షయ గ్రేస్ చిన్నారి ప్రాణాలను కాపాడాలంటే, మేము ఆ పాపను దక్కించుకోవాలంటే ప్రభుత్వం మాకు సహకరించాలి, లేకపోతే తోడ్పాటు అందించాలి, దాతలు ముందుకు రావాలి. స్వచ్ఛంద సంస్థల సహకారం కోసం ఆ తల్లిదండ్రులు కన్నీటి పరం అవుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగానే ప్రభుత్వం, అదేవిధంగానే దానకర్తలు, దాతలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు ఆశిద్దాం. రసూల్ ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కేశవాపురం గ్రామంలోని చిట్టితల్లి అక్షయ గ్రేస్ ఇంటి వద్ద నుంచి వారి తల్లిదండ్రుల యొక్క మాటలు, వారు చెప్తున్నటువంటి వేదనలు మన అందరిలో ఒక మార్పును, అదేవిధంగానే కదలికను తీసుకొచ్చి ఆ పాప ప్రాణాలను కాపాడతాయని ఆశిద్దాం.